కేంద్ర ప్రభుత్వం విద్యుత్ చట్టం 2003కి సవరణ చెయ్యాలి అని చెప్పని ఒక డ్రాఫ్ట్ తయారు చేసింది. దానికి వీళ్ళు సవరణ చట్టం 2025 పేరుతో కింద రాష్ట్రాలకు కూడా మీ కామెంట్ చెప్పండి అని చెప్పని పంపించారు. కామెంట్ చెప్పమన్న కానీ మీ ఒపీనియన్ చెప్పమల్లా. ఇది కీలకమైనటువంటి విషయం. ఈ పంపించినటువంటి చట్టాన్ని మీరు ఆమోదించద్దు, ఇది చాలా విధ్వంసకరమైనటువంటిది అని చెప్పని మేము విద్యుత్ వినియోగదారుల ఐక్యవేదికగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, విద్యుత్ శాఖ మంత్రి గారికి, చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరికీ కూడా లేఖలు రాశాం. అట్లాగే సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీన్ని మీరు ఆమోదించద్దు, దీన్ని విత్డ్రా చేసుకోండి అని చెప్పని వాళ్ళకు కూడా లెటర్ రాశాం. ఎందుకు మేము దీన్ని ఆమోదించద్దు అని చెప్పని అంటున్నాము అంటే, దీంట్లో ఉన్నటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటంటే, ఒక కీలకమైనటువంటి అంశం 2003 చట్టానికి సెక్షన్ 14, సెక్షన్ 42కి సవరణ చేస్తున్నారు. ఆ సవరణలో వాళ్ళు ఏం చెప్పారంటే, ఒకే ప్రాంతంలో అనేక మందికి పంపిణీ చేయడానికి, డిస్ట్రిబ్యూషన్ చేయడానికి లైసెన్సులు ఇస్తాము అన్నారు. అంటే ఇప్పుడు మనం ఈ ప్రెస్ మీట్ పెడుతున్నటువంటి విజయవాడలో సెంట్రల్ సిపిడిసిఎల్ ఉంది. ఈ సిపిడిసిఎల్ ఉన్నటువంటి ప్లేస్లో ఇంకో 3-4 డబ్బులు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా లైసెన్సులు తీసుకోవచ్చు. ఈ లైసెన్సులు తీసుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు లైన్లు, ట్రాన్స్ఫారాలు ఇవన్నీ కూడా వెయ్యాలి. ఇట్లా వేయటం మొదలు పెడితే ఊరంతా లైన్లు, ట్రాన్స్ఫారాలే ఉంటాయి. అందుకని దానికి ఏం చేశారంటే, ఇప్పటి వరకు ఎవరి అయితే ముందు ఉన్నాయో లైన్లు, ట్రాన్స్ఫారాలు, సబ్స్టేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎవరిదైతే ఉందో వాళ్ళు తర్వాత లైసెన్సులు తీసుకునే వాళ్ళకి వాటిని పంచాలి అని చెప్పని ఇచ్చారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి లైన్ల మీద, ఇప్పుడు ఉన్నటువంటి ట్రాన్స్ఫారాలనే ప్రైవేట్ వాళ్ళు కూడా రేపు పొద్దున వాడుకుంటారు అన్నమాట. అంటే ఇది విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించడానికి వేసినటువంటి ఒక పెద్ద ఎత్తుగడ ఇది. కాబట్టి ఇది విద్యుత్ రంగం మొత్తాన్ని, పంపిణీ వ్యవస్థ మొత్తాన్ని కూడా ప్రైవేటీకరణకు ఇవ్వడానికి దీన్ని ఉద్దేశించారు. అందుకనే మేము వద్దని చెప్పాం. రెండవది తీస్తే ఏమవుతుంది, ఇంకా కొన్ని చెప్పారండి. ఏమిటి అని చెప్పానంటే, 1 మెగావాట్ కన్నా ఎక్కువ ఉన్నటువంటి వినియోగదారులు వాడేటువంటి వినియోగదారుల్ని వాటిని ప్రైవేట్ వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేయడానికి కూడా వీలు కలిగించేట్లుగా దీంట్లో పెట్టారు. అట్లాగే విద్యుత్ మార్కెట్ని ప్రోత్సహించాలన్నారు. అంటే ఇప్పుడు దాకా ఒప్పందాలు చేసుకున్నారు, ఒప్పందాల స్థానంలో మార్కెట్ వస్తుంది అన్నమాట. ఈ మార్కెట్ని పెట్టాలి అని చెప్పని వాళ్ళు చేశారు. అలాగే క్రాస్ సబ్సిడీలు రద్దు చేయండి అని చెప్పని కూడా దాంట్లో ఇచ్చారు. వీటన్నిటి కోసం సవరణలు పెట్టారు. ఇప్పుడు క్రాస్ సబ్సిడీ రద్దు చేస్తే ఏమవుతుంది, మన రాష్ట్రాన్ని తీసుకుందాం. మన రాష్ట్రంలో అగ్రికల్చరల్ దెబ్బతినిపోద్ది. ఎందుకు దెబ్బతినిపోద్ది అని చెప్పానంటే, దాదాపు మనకి 1000 దాకా కూడా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. దగ్గర ఒక 23 లక్షల దాకా వ్యవసాయ పంప్ సెట్లు ఉన్నాయి. ఇప్పుడు వీటన్నిటి కింద మన డ్రై ఏరియాస్లో, మెట్ట ప్రాంతాల్లో వీటన్నిటికీ కూడా వాడుతుంటారు, ఇరిగేషన్ లేనటువంటి ప్రాంతాలు. మరి ఇప్పుడు ఆ వ్యవసాయం అంతా కూడా రేపు పొద్దున విద్యుత్ ఛార్జీలు భయంకరంగా సబ్సిడీలు తీసేసి పెంచేస్తే అది భయంకరంగా పెరుగుతుంది. అందువల్ల దీన్ని మేము ఆమోదించట్లేదు. అందుకనే మేము దీన్ని వద్దని, రైతుల ఆత్మహత్యలు పెరుగుతాయి, చివరికి వ్యవసాయం దెబ్బతింటాయి. అట్లాగే చిన్న పరిశ్రమలు దెబ్బతింటాయి, చేతి వృత్తుల వాళ్ళు దెబ్బతింటారు. ఇటువంటి వాళ్ళందరూ కూడా దెబ్బతినిపోయేటువంటి పరిస్థితి ఉంది. ఇది ఒక అంశం అయితే, రెండో అంశం అసలు ఈ ప్రైవేటీకరణ వల్ల జరిగేటువంటి ఒక పెద్ద నష్టం ఏంటి అని చెప్పానంటే, ఒక చిన్న ఉదాహరణ ద్వారా చెప్పుకోవచ్చు. 99లో మన ఒరిస్సాలో పీపీపీ మోడ్లో ఇచ్చారు. ఒరిస్సాలో పీపీపీ మోడ్లో ఇస్తే పెద్ద భయంకరమైన తుఫాన్ వచ్చింది, స్తంభాలన్నీ పడిపోయినాయి. చివరికి ప్రైవేట్ వాళ్ళు 4 రోజుల దాకా కూడా వాళ్ళకి పవర్ రెస్టోర్ చేయరు. ఎందుకు రెస్టోర్ చేయలేదు అని చెప్పన్నా, మా దగ్గర డబ్బులు లేవు, నువ్వు డబ్బులు ఇచ్చేసేస్తావు అంటే గవర్నమెంటే డబ్బులు ఇవ్వాల్సిన పరిస్థితిలో పడిపోయారు అన్నమాట. అదే మన ఆంధ్రలో మొత్తం తుఫాన్ వచ్చింది. దెబ్బతిన్నటువంటి వాటికి ఏం చేశారు, వెంటనే కొద్ది టైంలోనే వాళ్ళు షార్ట్ పీరియడ్లోనే దాన్ని మొత్తం తుఫానే కదా, మన రాష్ట్రంలో ప్రతి కూడా అలాగే చేయగలుగుతున్నారు. ఎందుకు చేయగలుగుతున్నారంటే పబ్లిక్ సెక్టార్లో, ప్రభుత్వ రంగంలో ఉంది కాబట్టి. రెండవది, ఢిల్లీలో ప్రైవేట్ వాళ్ళకి పీపీపీ మోడ్లో ఇచ్చారు. దానివల్ల ఏం జరిగింది, అక్కడ విపరీతంగా ఛార్జీలు పెరిగినాయి. ఇచ్చిన తర్వాత చివరికి 24-25 ఆర్థిక సంవత్సరానికి కేవలం 200 యూనిట్లు వాడే లోపు వాళ్ళకి సబ్సిడీ ఇవ్వడం కోసం 3600 కోట్లు ఒక ఢిల్లీ నగరంలోనే ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వచ్చాం. అంటే ఎంత భయంకరంగా పడుతుంది. మరి కేవలం 2 కోట్ల జనాభా ఉన్నటువంటి ప్రాంతంలోనే అట్లుంటే, ఇంత జనాభా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఇక అలాంటి సబ్సిడీ ఇవ్వాలంటే ఎంత ఖర్చు పెట్టాలి? అంటే ఇది ప్రభుత్వాలకు ఖర్చు, ప్రజలకు వస్తువుల రేట్లు పెరుగుతాయి, వ్యవసాయం దెబ్బతింటది. చివరికి ఇళ్లకు సంబంధించినటువంటి చిన్న వృత్తులు చేసుకునే వాళ్ళు, లేదా సాధారణమైనటువంటి గృహాలకి వీటన్నిటికీ ఛార్జీలు పెరుగుతాయి. ఇదంతా కూడా ఒక పెద్ద హేవాక్ని సృష్టిస్తుంది. అందుకని చెప్పని దీన్ని మీరు ఆమోదించొద్దు అని చెప్పని రాష్ట్ర ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేశాం. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించకపోవడమే కాదు, ఇప్పుడు ఈ కూటమిలో వీళ్ళకి ఎంపీలు ఉన్నారు, అలాగే కూటమికి ఎంపీలు ఉన్నారు, వైసీపీకి ఎంపీలు ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీరు పార్లమెంట్లో దీన్ని ఆమోదించొద్దు అని చెప్పని స్పష్టమైనటువంటి లైన్ తీసుకోవాలి అని చెప్పని కోరాం. అట్లాగే మీరు మౌనంగా మాత్రం ఉండదు, మీ కామెంట్ చెప్పమన్నారు కదా అని మౌనంగా ఉంటే మౌనం అంగీకారంగా తీసుకునేటువంటి పరిస్థితి ఉంది. అందుకని మౌనంగా వద్దు,
మీరు ఖచ్చితంగా దీన్ని మేము తిరస్కరిస్తున్నామని చెప్పని స్పష్టమైన రీతిలో చెప్పండి. దీనివల్ల వచ్చే ప్రమాదాలను మీరు రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజెప్పండి, కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టండి అని చెప్పని మేము రాష్ట్ర ప్రభుత్వానికి, కూటమి నాయకులకి, అలాగే ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైసీపీ నాయకులకి అందరికి కూడా మేము దీన్ని విజ్ఞప్తి చేస్తాం. మనం ఇప్పుడు చెబుతున్నా ఏమయ్యా ఈ సవరణ చేయమాక మీ రాష్ట్రం నుంచి చెప్పండి ఇవి వద్దని చెప్పి వింటారా? ఇవన్నీ ఒకటే కూటమి మీద వాళ్ళ ప్రభుత్వమేగా. ఇవన్నీ చాలా నాటకాల్లో భాగం. ఈ విధంగా సాక్షాత్ చేసుకుంటూ మెల్లిగా ప్రైవేటైజ్ చేయడానికి నాటకాల్లో భాగం ఇది. మేము మా ప్రతిఘటన తెలియజేస్తున్నాం తప్ప వాళ్ళు వింటారని మనం అనుకోలేం. వినమల్ని మనం గొడవ చేస్తున్నాం. ఈ ప్రజల్లో కూడా తీసుకెళ్ళడానికి కూడా గొడవ చేస్తున్నాం. ఈ ప్రైవేటైజేషన్ ఎంత ప్రమాదంగా ఉందంటే ఈ ఎల్పిజి విధానాలే ఇప్పుడు పెట్టుబడిదారు వ్యవస్థకి ఆ సంక్షోభం నుంచి బయటపడలేని పరిస్థితులు ఉంటే వాళ్ళు వేరే ఫైనాన్స్ ఎట్లా ఎత్తుక్కోవాలని చూస్తున్నారు. వాళ్ళ ఎల్పిజి విధానాలే సరిగ్గా లేక ఇప్పుడు కొత్త ఫైనాన్స్ విధానాలు ఏంటని ఎత్తుకున్న దశలో ఈ ప్రైవేటైజేషన్ ఎట్లుంటుంది? ఇప్పుడు కొత్తగా పీపీపీ తీసుకొస్తున్నావు, వాళ్ళకి లాభం వస్తే జేబులో వేసుకుంటాడు, నష్టం వస్తే బాబుకి అప్పచెబుతాడు. ఏంటి నీ పీపీపీ విధానం? వాళ్ళకి కట్టబెట్టడానికా? ఇప్పుడు ఎలక్ట్రిసిటీ కూడా తీసుకెళ్ళి కట్టబెడతాం. మొత్తం ఇన్ని లక్షల కోట్లు ప్రజల డబ్బులు పెట్టి ఇంత సెటప్ అంతా పెట్టిన తర్వాత దీన్ని మొత్తానికి ప్రైవేట్ వాడికి వాడు కూడా ఇచ్చేసేస్తే లాభాలను వాడికి, పెట్టుబడి ప్రజలదా? ఏం పద్ధతులు చేస్తాయి? అందుకని ఇట్లాంటి పద్ధతుల్ని మనం ప్రజలు వ్యతిరేకించాల్సిన అవసరం ఉందనేది మా అభిప్రాయం. నా పేరు చంద్రశేఖర్, నేను బిఎస్ఎన్ఎల్లో రిటైర్డ్ ఎంప్లాయీ. యాక్చువల్గా ఈ సంస్కరణలు చేసి దానికి 1995 తర్వాత సేమ్ ఇదే పద్ధతిలో బిఎస్ఎన్ఎల్లో ప్రభుత్వ రంగ సంస్థల్లో డిఓటీలో ఉండగా ప్రైవేటు సెల్ టెలిఫోన్ టవర్స్ వాళ్ళని తీసుకురావడానికి వీలుగా సేమ్ ఇదే పద్ధతిలో ఏదైతే గవర్నమెంట్ సెక్టార్లో టవర్స్ ఉన్నాయి, తర్వాత బిల్డింగ్స్ ఉన్నాయి, ఎక్విప్మెంట్ అన్నిటిని కూడా ప్రైవేట్ వాళ్ళు అనుమతించి వాళ్ళని సెల్ టవర్స్ వచ్చేటట్టుగా చేసి గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న బిఎస్ఎన్ఎల్ని కంప్లీట్గా వాడుకోకుండా చేశారు. అయితే అదే మోడ్లో ఎక్కడైతే సక్సెస్ అయిందో అదే విధంగా ఈ రోజున ఈ మొత్తం విద్యుత్ రంగంలో కూడా ఎక్కడైతే లైన్స్ ఉన్నాయి, లేకపోతే ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ కూడా వాడుకుని మళ్ళీ కూడా అదే పద్ధతిలో విద్యుత్ రంగంలో కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది. దాన్ని ప్రజలు గమనించాలి. ఎందుకంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఆపత్కాల పరిస్థితులు వచ్చినప్పుడు, అంటే మనకి హుదూద్ తుఫాన్ వచ్చినప్పుడు కంప్లీట్గా కోస్టల్ ఏరియా అంతా కొట్టుకుపోయినప్పుడు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న రైల్వేస్ కానీ, బిఎస్ఎన్ఎల్ కానీ, లేకపోతే ఏవైనా కానీ మనకి చాలా సహాయపడ్డాయి. ఎందుకంటే ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ గారు ఆ టైంలో కూడా ఒక హుదూద్ టైంలో విశాఖపట్నం ఏరియాలో మొత్తం ఏ సెల్ టవర్స్ పనిచేయకపోతే బిఎస్ఎన్ఎల్ సర్వీస్ ఒకటే పనిచేసిందని అప్రిషియేట్ కూడా చేశారు. అదేవిధంగా రాబోయే రోజుల్లో ఏదైనా ఉపద్రవం వచ్చినప్పుడు విద్యుత్ రంగంలో కూడా టవర్స్ కానీ ఏదైనా కానీ ఫెయిల్ అయితే ప్రభుత్వ రంగ సంస్థలు అయితేనే ఇమ్మీడియట్గా మనకి రిస్టోర్ చేయగలిగితే చీప్గా ఇవ్వగలుగుతాయి. బిఎస్ఎన్ఎల్ రెండు ఎందుకు కలిపి చెప్తున్నారంటే బిఎస్ఎన్ఎల్ సెల్ రంగంలోకి రానంత వరకు కూడా ప్రైవేట్ వాళ్ళు చాలా ఎక్కువ తారీఫ్ వసూలు చేశారు. అవుట్ గోయింగ్ కాల్కి 27 రూపాయలు, ఇన్కమింగ్ కాల్కి 16 రూపాయలు చొప్పున వసూలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన బిఎస్ఎన్ఎల్ వచ్చిన తర్వాతే సెల్ టవర్ యొక్క ఇవన్నీ పెరిగిన తర్వాత సెల్ రేట్స్ కూడా తగ్గాయి. అదేవిధంగా మనకు ప్రభుత్వ రంగ సంస్థల్లో విద్యుత్ ఉన్నంత వరకు మనకు తక్కువ రేట్లో వస్తాయి. కాబట్టి ప్రజలందరూ అర్థం చేసుకుని ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉండేదానికే సపోర్ట్ చేయాలని, ఈ ప్రైవేటీకరణను మాత్రం అందరూ వ్యతిరేకించాలని విధంగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను.